సుట్టహ సెంపల సోకులోడా నల్లహ నల్లని చుంపాలోడా అబ్బా అంతహ పొడుగు మిసామారా ఒత్తు ఒత్తు గడ్డ పోడా ఎత్తుకెత్తు ఉన్నావోయి ఎట్లా అందుకుందో నోయి ముత్తేమంతా ఉన్ననుకోకు ఎత్తుకు తగ్గ సొత్తు నాది. అయ్యో మండిరిగినట్టుంది, వాన బాగా కొట్టింది, ఈ గాలి ద్వారం లేచి మండిరిగిపాయే. ఎట్లా ఓ దేవుడా, దీనికి కట్టాను ఏమైనా అడ్డం పెట్టమంట. వాన కొట్టుడేమో గాని ఆడకట్టుకు ఒక్కలన్నింటికి అల్లేరు. అగడు పడ్డట్టు పత్తి దవ వేరు, చేనుల పొంటి వేరు, గంతాగడ పైసల మీద. మొన్న ఎన్నికాలం అని రోజు ఇంటికి అన్నేమన్నారు. చిట్యాల నూతికన చేను తగుదం దారంటే ఒక్కది అత్తలేదు. ఇలా మీద మన్నుపోయా ఏం పుడుతుంది రోగం, మంది కట్టి ఉరుకుతారు. ఈ పిల్లాడేంది వాళ్ళ తిట్టుకుంటూ వస్తాడు. ఓ సేను, ఓ పిల్లగా గిటు ఏదా ఏంది గంటగా తిట్టుకుంటూ వస్తాను ఇవ్వాలి. ఏదా ఇటు కూర్చుందా. ఈ వదినకు ఏడేం పని లేదు, తొవ్వంటి వేటోళ్ళని పిలిచి మరీ ముచ్చట్లు పెడుతుంది. ఏం పని ఉంది, మొగడేమో పట్టణం నుంచి పైసలు పంపిస్తుండు, మంచిగా తినుకుంటా కూర్చుండుకుంటా లోన్లు వచ్చిన బర్రెలో తయారైంది. ఇక మంచోడు ముచ్చట్లు పెట్టుకుంటా చేరుతుంది. దీనికి తీరినట్టు మందికి తీరుతుందా? దీనికంటే కూర్చుంటే వెళ్తుంది, మందికి వెళ్ళొద్దా? ఎర్రగున్న ముసలి తోలు పెట్టుకుని ఇది ఆగుతలేదు. ఇదో మనిషిని ముడుతుంది. దీని పేరు చెప్తేనే ఊళ్ళు ఉంచుతారు కానీ ఇది ఆగుతలేదు. ఈ పిల్లని రమ్మంటే అన్నీ బీరిపోయి చూస్తాడు, ఆయనకైనా మాట్లాడుకుంటాడు. ఏంది ఓ పిల్లగా ఇట్లా నీకు నువ్వే ఏం మాట్లాడుకుంటావు? అగో వదినే మంచిగా ఉన్నావా? చాలా వద్దులా ఈ ఆడకట్టుకు రాక చూసత్తాను పానం మాగొట్టుకుంటుంది కానీ పందిరక రాలే. ఏం చెప్తున్నావు వదినే? అగో వదినే పని తీరిందా? తీరింది, ఇక తీరింది. పూలు కచ్చుకుంటా, రేపటి పూజకు పని చేద్దా అని ఫ్రిడ్జ్ లో పెడతా. సరే కానీ పిల్ల ఏటో పోతాను, ఆయన ఈ నడవ ఈ మొక్కనే అత్తలేవు. ఏడవదినే ఏడ తీరుతాంది. మాకు 2 ఎకరాల చేను ఉంటే మా అన్నగాడు ఇంత ఎకరం తీసుకునే నాకు ఎకరం ఇచ్చి ఆ ఎకరాన్ని దున్నిద్దామంటే మొన్నటిదాకా ట్రాక్టర్ అయినా రాకపోయే. ఇప్పుడు ఇత్తులు పెట్టి చెట్లు మొలిసే వరకు గడ్డ అంతా బాగా అయింది. దాన్ని విగ్రహం ఒక్క నా సమితి అత్తేం బాయ్. 300 ఇస్తారు ఆర్రే అంటే ఎవరు తత్తలేదు. 500 ఇచ్చిన వాళ్ళకి ఉరుకుతారు. ఇక నీరంది నీకుండే, నారంది నాకుండే. ఓ పిల్లగా ఏం మాట్లాడతావు? ఏమో నీరంది నీకు నారంది నాకు అంటాను. నాకెవరంది దర్జాగా ఉన్నా. నీకేం రంది, మొగడా నుంచి పంపిస్తుండు, తినుకుంటా కూర్చుంటున్నావు. ఓ పిల్లగా ఏంది గట్లనే బీరిపోయి చూస్తాను? ఏం లేదు వదినే, ఇంటికేమో తాళం వేసినావు, ఇంటి ముందటనేమో కూర్చున్నావు. ఎటు పోయి వచ్చినావు? ఏం లేదు పిల్లగా, ఇంకా 10 వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన. పొద్దు ఒక పూలు నింపిన, ఇంతలే నువ్వు కానమంటావు, గందుకే పిలిచిన. ఏంది పొద్దు పోతలేదా? పొద్దు పోకపోతే కరీంనగర్ బస్ స్టాండ్ లా కంకులు కాలవపోయాను. ఓ పిల్లగా పరస్కాలు ఆడతానవా? పరస్కం లేదు, కచ్చకాయలు లేవు. నా పని మీద నేను పోతే పిలిచి మరి ముచ్చట్లు పెట్టబడుతుంది. ఏ పని ముచ్చట మునుగా అయితే గాని ఆదివారం నాడు అందరు చెట్ల తీర్థాలు పోతారట. 10 మందిని చెప్పింది. మీరు పోతారా పిల్లగా? నాకెవరున్నారు వదినే? ఒంటి గాని సొంటి కొమ్ము గాని. మా అన్న నేను ఏరే పడుతుంది. ఇక నేను మా నానమ్మతోటి ఉంటున్నా. దానికి శాతం అవుతుంది మంచంలోనే వండబట్టి. దానికే నేను అండి పెట్టాలి. ఇక ఎట్లా అని పోవాలి, ఎవరితోటని పోవాలి. అయ్యో అది కూడా నిజమే పిల్లగా. సరే వదినే, మీరు పోతురా మరి? అయ్యో పిల్లగా నేను ఎట్లా పోతా? నా మొగడు పోయాం పట్నంలో ఉన్నాడు. రారా మొగడు అంటే పోయే గీ ఒక్కరోజుకు నేనేం రావాలి అంటాడు. గదే ఎట్లా పోదునా అని ఆలోచిస్తాన్నా. ఓ పిల్లగా నేను మాట అంటే ఏమనుకోకు. నేనేమనుకుంటా వదినే, చెప్పు. ఇగో నువ్వేం కోని తీసుకురా, నేనేం పూరీలు బజ్జీలు ఎత్తా. ఇద్దరం కలిసి ఆడ అందుకొని తిందామేంది? గిసోటి ఉపాయాలు బలి అత్తే వదిన నీకు. మరి లేకుంటే ఊరంతా చెట్ల తీర్థాలు పోతే మనం ఇంట్లో ఉందామా? మనం కూడా పోదాం అంతగా తిందాం అక్కడ, మనకేం తక్కువ. అబ్బో నీకు అన్ని ఎక్కువనే. ఏం పుట్టింది బండకు పండు ఉన్నది. ఓ పిల్లగా ఏం ఆలోచిస్తాను? ఏం లేదు వదినే, జుట్టు కోడిదేవన్నా, పారం కోడిదేవన్నా, నాటుకోడిదేవన్నా అని ఆలోచిస్తానా. అబ్బా పిల్లగా నాటుకోడి తీసుకురావా? ఈ బయలర్ కోడి తిననే బుద్ధి అయితే లేదు. అబ్బో దీనికి రుచులు బాగానే కోరుతుంది. ఓ పిల్లగా ఏ ఊకే గడ్డి మూతి పెడతాను, ఏం ఆలోచిస్తాను? ఓ అదా వదినే, మన ఊర్లు ఉన్నాయా కోళ్ళు పక్కుళ్ళు ఉన్నాయా అని ఆలోచిస్తానా. సరే పిల్లగా ముందుగా నువ్వు పని చూడిపో. సరే సరే, మోకాళ్ళు పాడగానే పుండ్లలో వచ్చి పాడైతుంది.
అబ్బా నాటుకోడి తినక బగ్గ రోజులే మంచిగా ఉప్పు కారం మసాలా గట్టి వేసి ఫ్రై చేసుకొని తింటా. దీని అసలు తీటాడి తేడలేదు. ఇదేమో పూరీలు చేస్తుందట, నేనేమో కోడిదేమన్నట. కోడికి ఎన్ని పైసలు కావాలి, పూరి పిండికి ఎన్ని పైసలు కావాలి, సిగ్గని అనిపించేది. మొగడు పట్నం పోతే రంది లేకుండా తింటుంది, ఇంకా మళ్ళీ ఆశపడుతుంది తింటాను. దీని బతు చేయడం బా 4 చినుకులకే గడ్డి మొలిచింది. గడ్డి మంది కొట్టించినా మంచిగా ఉండు. ఇదన్నా పత్తిదా పడుతుందో కథలు పడుతుందో. బావు కోలు గుడిపిన ఆడేది, బావు ఇంతలో పడ్డాడిది. ఉన్నదో ఇంటేటన్నా వేయిందో అడగనైతే అడుగుతా. ఉందో ఇంట్లో మరి అడగనైతే అడుగుతా. మౌనికే, ఓ మౌనికే, ఏటు పోయింది ఇది? ఏంద్రా పోడా గీడున్నా? ఆగో గీడున్నావా? ఏం చెప్తాను? ఏంద్రా నీకు నోటికి ఎట్లా పడితే అట్నే మాట్లాడతాను. మౌనికి అంటానవేంద్రా? ఆగో ఎట్లా వెళ్తేందే? అటు చూస్తే మేనమామ బిడ్డమేనైతివి, ఇటు చూస్తే పెద్దమ్మ కొడుకునే చేసుకుంటేవి. చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతుంది. ఇక ఎట్లా వెళ్తేంది? అయితే నీ ఇష్టం ఉన్నట్టు వెళ్తావా? మౌనికి అట సర్తే దౌడ పనులు ఇరగాలే. అబ్బో పెళ్లి కాక ముందు ఎట్లా పిలిచినా తప్పులేదు, కానీ ఇప్పుడే తప్పు వచ్చిందా? ఇది గిసుంటి దయపట్టుగానే మా అన్నగాడు ఇంట్లో నిగులలేక జాడపత్త లేకుండా వీకిండు. అయితే గాని ఏం చెప్తున్నావే? కళ్ళు కనబడతలేవా? నా కళ్ళు మంచిగా కనబడ్డాక నేను నీ దగ్గరికి ఎందుకు కత్తు? మాటలు బాగానే వస్తున్నాయి గాని ఏమిటికి వచ్చినావు చెప్పు. ఇగో నా పత్తి చేనుల గడ్డి బాగా మొలిచింది, తవ్వత్తవా? ఏంది గడ్డి తవ్వ? నేను రావన్నా? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? అగో కైకిలు రా అన్నందుకు కూడా తప్పేనా? ఎవరు పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు అనబడుతుంది. మరి లేకుంటే నాకు చేసుకుంటే చేను లేదా? నీ చేనులో కచ్చి గడ్డివి కన్నా. ఇవాళ రేపు రోజులే మంచిగా లేవు. కైకిలు రా అన్నందుకు కూడా తప్పే ఉంది. అవును తప్పే. నేను రాను, నా ఇంట్లో బొచ్చడి పని ఉన్నది. అయితే రాకుంటే రాపోతీ గాని ఈ అచ్చ 5-6 అన్నాడు మన ఊరోళ్ళందరూ చెట్ల తీర్థాలకు పోతురట. నీకు తెలుసా? ఏంది చెట్ల తీర్థాలు పోతారా? నిజం అరసీన్గా? నిజమే. నాకే మెరకగాని ఇంతకుముందు తవ్వకుంటే రాగా రూపవదిన చెప్పింది. పొత్తులో పోదాం తీరా కొన్ని కోసుకుందామని కూడా చెప్పింది. పొత్తులు అనుకుంటారా? అబ్బు నేను కూడా ఊడతారా? ఏంది నువ్వు మాతోటి కూడతావా? నీకు మీ అత్తనే ఉండే, దానికి తెలితే ఓరుతుందా? అదే రసీన్గా ఓర్వది. ఓ తినే కాడ ముక్కురుతుంది, ఓ తాగే కాడ ముక్కురుతుంది. ఇక మా అత్తతోటి ఏముందిరా, మా యారాలతోటి పంపిస్తా గాని మనమైతే పోదాం. నువ్వు మా అత్త అంటున్నావు గాని ఆ బావు రూపలాడిది రూపి ఒప్పుకుంటుందో ఒప్పుకోదో దాన్నే అడుగు నువ్వు. అవునరా, అది నేను అంటేనే ఓర్వది. అబ్బో ఇక అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే ఊళ్ళు ఉండద్దని దానసొంటి తీట ఆడదే లేదు. మొగడు అత్తనే చెట్ల తీర్థాల కోతున్నమాట అంటే ఒక్కరోజుకి ఏమొత్తా మొగడు అన్నే ఉండి పని చేయ అన్నది. బావు రూపలాడిది కదా, బావు కోళ్ళు గుడిపినాడిది. ఏంది? అవును అరసీను, నన్ను ఇట్లా అద్దనా అనుకో, దాన్ని నెత్తి కొరిగిస్తా నల్లముఖం దాన్ని. ఏ గట్లెందుకంటేవే? మనిషిని అడిగి కంటు వేయాలి. ఒకవేళ నువ్వు చెప్తే ఒప్పుకుంటది కావచ్చు, ఓసారి పోయి అడుగుపో. అడగనైతే అడుగుతా, ఏమంటదో చూద్దాం. నేనేమో కోడిదేమన్నట, అదేమో బజ్జీలు పూరీలు చేస్తుందట. అగ్వసగ్వ చూసుకుంది ఆడిది. ఇంకా దానికి పారం కూడా అద్దట, నాటుకోడిదేమన్నది. అదేమో మనిషి అని మూర్తుంది. దాని పేరు చెప్తేనే ఊళ్ళు ఉంచుతారు కాదు. మరి కాదా, ఇంట్లో అత్తన్నే గలనీయది, మావన్నే గలనీయది, అటు మొగనినే గలనీయది. దాంతో మనం ఏడ నెగులుతాం? అబ్బో ఇదంతా మొగని నెగిలిచ్చినట్టు. 4 ఏళ్ళు అయితే మొగడు దేశాలు పట్టుకొని తిరగబట్టి అటు పోయినోడు అటే ముట్టిండు. ఇది ఇంకా సార్లు చెప్తాంది. మరి కాదా ఈ చెట్ల తీర్థాలకు దాని మొగన్ని ఒకనర రమ్మంటే మౌనే అద్దన్నదట ఆడిది. ఏ పీకంతి దాని జోలు ఎందుకు, ఇంటి దాకా పోయి అడిగత్తా గాని రేపు ఒక్క దమ్మచ్చి గడ్డికి గడ్డి మందు కొట్టుకోరాదు. ఏంది నీ గడ్డికి గడ్డి మంది కొట్టన్నా? నా చేనుల చేనే ఆడవన్నది గడ్డి అంతా, ఇక నీ చేనులో విక్తా నేను. ఓ మత్తు వరగొడతావు. ఇక నేను పోతున్నది. పోకపోతే ఇన్నా ఉంటావా? పోరడు పాడుగా మనుషుల్ని కూరల కళ్యామాకు లెక్కనే తీసేస్తాడు నల్లికుట్లోడు. అబ్బో నేను గిటేట్ వచ్చినాక గులుగుతుంది ఆడది, చిన్న ఆడది కాదు. అందుకే మొగడు దీంతో ఉంటలేదు, విడిచిపెట్టిండు కదా. పొలాలు మంచిగానే పచ్చబడ్డాయి. వేసేటోళ్ళు ఎత్తారు, తీసేటోళ్ళు ఎత్తారు అన్నట్టుంది. అయ్యో అయ్యో పిండిన బట్టలా అంత అబ్బా రూపక్క, అయ్యో ఏంది మామూలు గానలో గిట్లత్తివి? ఏం వర్షం అక్క దొంగల పడ్డది. ఏ కొద్ది వాన అయ్యో పిండిన బట్టలు చూడు అంత పచ్చిగైంది. మళ్ళా
ఉల్లర్ని. ముచ్చట చెప్దామని మీ ఇంటికి వద్దాం అనుకోసరికి కథం దొంగల కూడా పడ్డది. ఏం ముచ్చట? అవు గాని ఈ ఆదివారం చెట్ల తీర్థం పోతారట కదా, మీతో పాటు నేను కూడా అత్తక్క. అగ్గో మేమంటావు? మేము పోతాం, నీకెట్లేరుక? అది మా సుట్టపొల పిల్లగాడు మా మరిది సీన్ గారు లేడా, ఆడు చెప్పిండు. ఆడేమో కోన్ని నువ్వేమో పూరీలు తెస్తా అని చెప్పినమాట కదా. అబ్బా నేను కూడా అత్తక్క, నేను కూడా పైసలు కాలెత్తా. అయ్యో ముందు నిన్న అడిగినా అయిపోవు, ఆ పిల్లని అడిగినా. ఇప్పటికైతే ఏమైతుంది, ముగ్గురైతే ముగ్గురం కలుతాంతి, పైసలు కూడా తక్కువ పడతాయి. అబ్బా నువ్వెంత మంచి అక్క, ఇంత చెప్పని ఒప్పుకుంటావు అనుకోలే. ఇంకా సీన్ గాడు ఏందక్క గట్ల చెప్పింది నీ గురించి? నా గురించా? నా గురించి ఏం చెప్పిండు? ఏ అంటే ఏం చెప్పలే. సరే గాని ఏమేం చేసుకుందాం? థమ్స్అప్ తెచ్చుకుందామా? పకోడికి ఇట్లా వేసుకురావనా నేను? ముందుగా నేను అడిగిందని సమాధానం చెప్పు. ఆ సీన్ గాడు నా గురించి ఏమన్నాడు? అయ్యో అక్క నేనేమనలే, ఏదో అనవో ఏదో అన్నా. కాదు, ఆ సీన్ గాడు నా గురించి ఏమో చెప్పిండు. నువ్వు దాత్తాను చెప్తలేవు. ఆయన కథలు ఆ నేషాలు అన్నిరికే నాకు. అది కాదక్క, నువ్వు సీన్ గారిని అడగనంటే చెప్తా. సీన్ గాని నేనేం అడగా, చెప్పు. ఇగో నువ్వాట నీ మొగుడు చెట్ల తీర్థం అత్త అంటే నా మొగుడు వద్దు నువ్వు రా అని అన్నవట సీన్ గారిని. మళ్ళా నువ్వు బౌరూపులు ఆడిదానివట, కడ్డు దానివట, ఎవ్వరిని నెగలనియ్యవట. నువ్వేమో ఇంత మంచిగా చెప్పినావు, ఒప్పుకున్నావు. ఆడేమో గన్ని తీరులో మాట్లాడిండు. దొంగ బాడుకావు. నా మొగడు ఫోన్ చేస్తే ఒక్కరోజుకు నేను ఏం రావాలని నాకు చెప్పిండు. నేను ఆ బాడుకావుతోటి గట్లనే అన్నా. మీ అన్న రాడాట పిల్లగా, మనం వస్తా ఇద్దరు పొత్తులు ఎక్కడ ఫోన్ పోసుకుందామని చెప్పిన. ఈ జట్ట బాడుకావు గిట్లా చెప్పిండా నీకు? ఇక అట్లా చెప్పేసరికి ఏ గట్లెందుకంటే నేను ఇంటి దాకా పోయి అడుగుతా, మా మంచిదే అక్క రూపక్క అని చెప్పిన. అని సంగతి చెప్తా. ఇప్పుడు నేనేం చిన్న అన్న అనుకుంటాడా? పాపం పోని పోరడు. నేను ఒంటిగాని సొంటిగాని ఆ బాడుకావు అన్నాడు. మా నాన్న మొక్కతే ఉంది, మా అన్నగాడు పంచుకున్న భూములు తాగాలన్నాడు. జట్ట బాడుకావన్ను ఇట్లా మన్ను అని సంగతి చెప్తాను. అయితే ఇంటికి నేను అడుగుతా. అక్క అడగనని చెప్పిన మళ్ళీ అడుగుతా అంటాను, మళ్ళీ నా మాట పోతుంది. నేనే చెప్పినా అని ఆపోతాడు. ఏమన్నా ఉంటే చెట్ల తీర్థాలు అన్ని అయిపోయినాక అప్పుడు అడుగు. గత ఎట్లుంటది? నేను బరాబరా అడుగుతాను. అబ్బొక్క నా మాట పోతా చెప్పి ఇప్పుడు నా అక్క అని ప్రేమతోటి చెప్పిన. సరేలే, నేను ఏం అడగా సీన్ గాని, నువ్వు చెట్ల తీర్థాలు అయిపోయినాకనే మాట్లాడతా, సరేనా? సరే అక్క అడగకు, నేనైతే అప్పటికి పైసలు తీసుకొని వస్తా. మరి పోతానా? సరే. అబ్బా సీన్ గా ఎంత పని చేసినవురా. నేనేమంటే ఏమని చెప్పినవురా నువ్వు గిట్లా? నా ఇజ్జత మానం తీస్తా అనుకున్నావా? నీ సంగతి చెప్తావు దరిద్రపోడా. అవునే శరణన్న, పొద్దుగాల పిలిస్తే కూడా సప్పుడు చేస్తలేవు, ఏటో ఆగమాగం పోతున్నావు. ఎటు పోయినవే? ఇగో రేపు చెట్ల తీర్థాలకు పోతున్నాం కదరా. ఇక ఇలా అంగట్లో అయితే మంచి మంచి మేకపోతులు దొరుకుతాయని చెప్పి ఆ మల్లిగాడు నేను పోయి పట్టుకొచ్చినాం. పోయినందుకు మంచిగానే దొరికింది. అవునా? ఎంత పడ్డదే మేకపోతుకు? ఒక 12 దాకా పడ్డదే. ఆడు మొదలు పెట్టుడు 15-16 కాడ మొదలు పెట్టిండు. ఇక అన్ని ఒర్రిచ్చి ఆఖరికి 12,000 చేతిలో పెట్టాం. ఇక మన వడకట్ల రేపు పొత్తులకు వస్తున్నాం. కుప్ప కుడతావా నువ్వు? కుప్ప నాకెందుకే అన్న, మేము కోడిని కోసుకుంటున్నాం పొత్తుల. కోన్నా? కోడి పొత్తు ఏందిరు? ఎవరితోని? గా రూపవాదినే లేదా? రూపవాది నుండి నేను. కోడిల పొత్తు ఏందిరా? మళ్ళా పోయి రూపతోని తప్పదాకా పొద్దుగలరా. ఒక కుప్ప తీసుకో, మంచిగా పండుగ పూట మటన్తో తినాలి కానీ కోళ్ళు గిల్లేదురా. మళ్ళీ ఏమన్నా అనుకుంటదే కూడా అని చెప్తే నిన్ననే మాట ఇచ్చిన రూపవాది నాకు. ఆమెనేమో పూరీలు బజ్జీలు తీసుకొస్తా అన్నది, నేనేమో కోడిని తీసుకొస్తా అని చెప్పిన. ఏమనుకోకన్నా సరేనా? సీన్ గా గీడున్నావురా, నీ సంగతి చెప్తావు. జట్ట బాడుకావు. ఎన్ని ఉట్టించినవరా? నీ నోట్ల మన్ను పోతూ నేను ఎట్లా కనబడుతున్నావురా? నీ దినాలుగా. అరే బట్ట బాడుకావు, నా గురించి నువ్వేం మాట్లాడుతున్నావురా ఊళ్ళే? ఏందే ఎరుకు ఇట్లా కరిసిందా ఏంది? గంత గట్టి కొడతాను. నేను కాదురా కుక్కను, నువ్వురా బాడుకావు. ఇంటింటి తిరిక్కుంటే చెప్తాంది నువ్వు. అంగబెట్టిదంతా బిడ్డ ఏమనుకుంటావో. నా గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నీ గురించి ఎవరితోడన్నా నీకెవరు చెప్పిర్రు? ఆడదేమో గడా ఏ రూబడి తుపా? మొగోడు కాదురా అన్నది, ఆడదే. అదే నీ అదినే మౌనిక. ఏం చెప్పినవరా బాడుకావు దాంతో పోయి? నా మొగడు అత్తలేడు, నువ్వు రారా బాడుకావు అని చెప్పిందా? చెట్ల తీర్థాలో నా మొగడు రాడు, ఫోన్లో రాడు అని చెప్పిండని చెప్పిందా? ఒక్కరోజు రాని అని చెప్పినా
ఏం మాట్లాడినవరా పోయి ఇష్టం వచ్చినట్టు. ఏంది మౌనికనా? మౌనికతో నేనేమన్నా అది నీకేం చెప్పింది? నీ అసొంటిది అది బద్మాషాడిది. నువ్వు అన్నావని అదే చెప్పిందిరా, అందుకే వచ్చిన ఇడికి. నేను అననే అనలే, నీ గురించి అననందుకు నాకేం అవసరం? అరే నువ్వు అన్నవాట్రా, అది కుద్దు కుద్దు చెప్తాంది నాతోటి. అవురా సీన్గా గవాదిన గురించి ఎందుకు రాక అట్లా మాట్లాడినారు? ఆమె ఏదో ఆమె పని ఆమె చేసుకుంటా ఆమె ఇట్లా పడుతుంటా అంటే వాళ్ళిద్దరు మధ్యలోకి పోయిందిరా. అయ్యో అన్న, నేనేమనలేనే. ఓ వదినే, నిన్నేమనలే. నీ గురించి నాకు తెలియదు చెప్పు. అదే నీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆడకట్టులు అందరికీ చెప్పింది కాదు. నిన్నంటారా? నీ గురించి ఎరికేనే నాకు. అటుగా నన్ను ఆడిపోసుకుంటారు, నన్ను మదినం చేస్తారు, నన్ను కంటి చేస్తారు. నేను ఎవరు జోలికన్నా పోతున్నా ఎవరు ఏమన్నా నీకు తెలియదా వదిలే చెప్పు. నీ గురించి తీరితీరైన మాటలు అది మాట్లాడితే తప్పు అట్లా కాదు అనకే అని చెప్పిన ఎరికేనా? నేను గట్ల సాటుకు మాట్లాడేదని ఉంటే ముందట అంటే ముఖం ముందట. అవునే అన్న, ఈ వదిన అట్టమయకురాలు, ఎవ్వలేమన్నా అట్టిగానే గుడ్డిగానే అమ్ముతుంది. ఈ వదినకున్న కట్టకాల చూస్తే, ఈ వదినకున్న గోస చూస్తే ఎవరు అట్టుకోపోదురు పాపం. ఎవరికి లేని గోసెల్లో ఇస్తుంది కానీ ఇంట్లో మొగని పట్టుకొని. అవునా? అది నిజంగా నా గురించి పుట్టించిందా? అవును పిల్లగా, అది నీ గురించి చెప్తాంటే నువ్వు అట్లా అనవు, నాకు తెలుసు. కానీ అది అట్లా పుట్టించి నీ మీద నిన్ను తిట్టాలన్నట్టు వచ్చిన నేను, అందుకే. వదినే మీరు పొద్దుకే దాకా అనుకున్నా కానీ తెగదు. ఆమె దగ్గరికి పోయి అడుగుదాంపా, అసలు ఆమె అన్నది ఏంది వీడన్నది ఏంది అన్ని బయటపడతాయి. నడు నడు. ఏం లొల్లి తీవదినే, తెల్లారి తెస్తే ముఖం చూసుకుంటావు. ఎందుకు లొల్లు ఎందుకు కూడా చెప్పు, సపరేట్ ఊకుండు. అరే నువ్వు అనగలేకపోతే నీకేం భయం అవుతాయి? నువ్వు నడు. నేను రాను వదినే, లొల్లి మళ్ళీ ఎందుకు చెప్పు. నువ్వు అన్నే లేదన్నావు కదా, ఎందుకు భయపడుతున్నావురా నువ్వు? అన్న అసలు ఆమె తీరితీరైన మాటలు మాట్లాడుతుంది. ఈమె గురించి ఎన్ని అన్నగా ఇంకా మళ్ళీ కంటేంది లొల్లేందిరా? తప్పే లేనప్పుడు అది తీరితీరైన మాటలు మాట్లాడుతుంది. ఆడకట్టులు అందరు నీ గురించి ఎన్నో చెప్పింది. మొగడు పట్నం పోతే నువ్వు ఎన్నేసాలు వేసినావు నాకు తెలియదు, కానీ అన్ని ఎన్నో చెప్పింది. కానీ నిన్ను నమ్మలేదు. నువ్వు మంచిదాన్ని. నువ్వు నడురా, ఈ ముచ్చట్లన్నీ ఇప్పుడు రాను వదినే. రేపు అడుగుతా ఎందుకు పోతుందంటే ఓ దిక్కు పానం ఆగుతలేదు. ఆగుతారు ఎగిడిసిన గుర్రాలు తుర్రు. రేపు అడుగుతుంది అన్న. ఈడిసేదేంది? అగో ఏమైందిరా సీను? ఎందుకక్క గిట్ల గుంజుకొత్తారా అన్ని? ఏమైందా? నువ్వాడ నా గురించి ఇష్టం వచ్చినట్టు చెప్పిన వాట తోటి ఆడు చెప్తాడు. నేనేం మాట్లాడినా? ఏం మాట్లాడిందా చెప్పు. ఏమన్నదో? ఇగో నేను ఎవరు జోలుకోలే, ఎవరి వార్త తీయలే. అట్టిగా నన్ను పైన చేతురు దొంగ నా సౌతులు. ఎవరా దొంగ నా సౌతులా? నేనేం అనలేదు, మొత్తం అదే ఉట్టించింది మా మౌనికి, అదినే అన్నాడు. నేనేం ముట్టించిండ్రా దొంగ వాడుకోవు? అవునే, నీ మొగని నెగలనియక పట్టణం తోళ్ళు. అదేమో దాని మొగని ఇడిచిపెడితే ఆడేమో దేశాలు పట్టుకొని తిరుగుతుండు. ఇద్దరు కలిసి నన్ను ఉంచుకుంటే అనుకుంటురా మీరు? సిగ్గు లేదురా చెత్తకు, నీ చెత్త చెర్ర పోరు. అవునే, తొవ్వంటి వేయటోని పొత్తుల కోన్ని కోసుకున్నాను రా, దగ్గర గట్టిగా అందుకొని నువ్వు నేను ఇంత తిన్నామని బద్మాష్ మాటలు మాట్లాడుతూ అని ఆడదారా? ఇప్పుడు గింత కొట్టు కొడుతావే, సంపితివి రెక్కలు బొక్కలు ఇరగ కొడుతుంది. అవునే ఓ బిత్రిదానా, వరుసకు వదినమైన ఓ మాట అంటే పడితే ఏమైతుంది? మందిలో మానం తిత్తివి, పొట్టి పొట్టు చంపుతీవి. ఏంది వరుసకు వదిన అయితే నువ్వు ఎన్ని మాటలు ఇచ్చిపెట్టి అన్ని మీరేసుకొని ఉండాలా? మందిలో మానం తీసేదే కాకుండా సార్తే మళ్ళా దౌడ పనులు ఇరగాలి. అవురా సీన్గా, నేను నోటుకు అద్దు పద్దు లేదురా. ఇక ఎందుకురా అంత నోటి దూలా? పుట్టిగా తనడబడితే ఇడికి వచ్చి ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళకెళ్ళ కొట్టిరట. అట్లుంది నా వేషం, రొండ్లు పర్రబెట్టినట్టుంది. ఏంది ఉన్నది ఉన్నట్టు అన్నవా? అంటే మేము లంగలవారో? ఇంకోసారి ఇంటి దిక్కు నచ్చావు మీరు నాశనమైపోయి మిమ్మల్ని ఎత్తుక కట్టుకపోయి మిమ్మల్ని సీరేసిపోయి మీ ఒక బతుకులు చేయడా దొంగ సముద్రం మంది మళ్ళీ సముద్రం భయపడవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పింగ్ మీడియా. చూసారు కదా వీడియో?
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని పక్కన బెల్ గంట ఉంటది. గట్టి గట్టుర్రి.